Hi, hello, namaste. Welcome to Time 24/7. Today headlines. కేటీఆర్ కు సీఎం రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ ప్రజాసేవతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్ష. తిరుపతిలో గంజాయి బ్యాచ్ హల్చల్. శ్రీనివాస్ యాదవ్ అనే యువకుడిపై హత్యాయత్నం. శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసి విచక్షణ రహితంగా దాడి. ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి కాసేపట్లో ఖర్గే నివాసంలో జరగనున్న సమావేశం. పార్లమెంట్లో కులగణన, రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తాలని ఖర్గే, రాహుల్ ను కోరనున్న రేవంత్. పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల ఆందోళన. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను వ్యతిరేకిస్తూ నిరసన. పాల్గొన్న సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఎంపీలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. ఏపీ అసెంబ్లీ సమావేశాలు, రాజధానికి భూసేకరణ, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, పెట్టుబడులపై చర్చ. అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ దాడులు. ఏకకాలంలో 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ సోదాలు. ఎస్ బ్యాంక్ నుంచి 3,000 కోట్ల రుణం తీసుకుని దారి మళ్లించారని అనిల్ అంబానీపై ఆరోపణలు. రాజ్యసభలో ఎంపీల వాయిదా తీర్మానాల తిరస్కరణ. వాయిదా తీర్మానాలను తిరస్కరించిన డిప్యూటీ చైర్మన్. నాంపల్లి స్పెషల్ కోర్టుకు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ హయాంలో ఇందిరా పార్క్ దగ్గర సీతక్క దీక్ష. గాంధీనగర్ పిఎస్ లో సీతక్కపై కేసు నమోదు. 2006 ముంబై వరుస పేలుళ్ల కేసు. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే. ఈ కేసులో పలువురిని నిర్దోషులుగా తేల్చిన హైకోర్టు. ఏపీలో ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అన్నదాత సుఖీభవ పథకంలో ఒక్కో రైతుకు 20,000 సహాయం. సంధ్యా థియేటర్ దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ నేపథ్యంలో భారీ బందోబస్తు. పుష్ప 2 తొక్కిసలాట నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు. ఉప్పల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం. సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో నకిలీ ఆఫర్ లెటర్స్ ఇచ్చి లక్షలు దండుకున్న గోపి అనే నిందితుడు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వాహనాన్ని అడ్డుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు. హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా అభిమానుల బైక్ ర్యాలీ. ప్రచార రథం పైకెక్కి హల్చల్ చేసిన పలువురు యువకులు. బెట్టింగ్ యాప్స్ కేసులో రానాకు మరోసారి ఈడీ నోటీసులు. ఆగస్టు 11న హాజరు కావాలంటూ తాజా నోటీసులు. కామారెడ్డి జిల్లాలో విజృంభిస్తున్న డయేరియా. తాడ్వాయి మండలం దేమికలాన్లో పెరుగుతున్న బాధితులు. పెద్దాపురంలో వ్యభిచార గృహాలపై దాడులు. విటుడు మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వ్యభిచార నిర్వాహకులకు సహకరిస్తున్నారంటూ కానిస్టేబుల్ శివ, హోంగార్డ్ కృష్ణ సస్పెన్షన్. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వ్యాఖ్యల కేసులో అనిల్ పేరు, అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అందించిన పోలీసులు. తెలంగాణ రైతాంగానికి కేంద్రం గుడ్ న్యూస్. తెలంగాణలో సౌర విద్యుత్ ప్లాంట్ల కోసం అదనంగా 450 మెగావాట్ల సామర్థ్యానికి ఆమోదం. 20,000 సోలార్ అగ్రికల్చర్ పంప్ సెట్లు కేటాయింపు. ప్రహ్లాద్ జోషికి కృతజ్ఞతలు తెలిపిన కిషన్ రెడ్డి. సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీత. వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సునీత కోరిన. రెవెన్యూ శాఖపై మంత్రి పొంగులేటి సమీక్ష. భూభారతి చట్టం అమలు వైపు అడుగులు. 5 గ్రామాల్లో రీసర్వే సక్సెస్. మంత్రి పొంగులేటి.